మరొకసారి హై టెన్షన్ మ్యాచ్ ఈరోజు T20 వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా మొత్తం మీద అయితే మాత్రం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఈరోజు ఇండియన్ టీం గెలుస్తుంది అని చెప్పేసి క్రికెట్ అభిమానులు చెప్తున్నటువంటి నేపథ్యం మొత్తానికైతే మాత్రం పోటాపోటీగా ఉండబోతుందని విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే ఇండియన్ కూర్పు ఎలా ఉండబోతుంది ముఖ్యంగా బౌలింగ్ సెక్షన్లో స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది క్యాచ్ డ్రాప్స్ కూడా ఉండకపోతే మాత్రం ఇండియన్ టీం విన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అనంతపూర్లో చాలామంది ఈరోజు సాయంకాలం మ్యాచ్ని చూడడానికి ఇప్పుడే ఫ్రెండ్స్ అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం మరి చాలామంది క్రికెట్ అభిమానులు ఉన్నారు ఇక్కడ ఏం చెప్తారు సార్ ఈరోజు ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది సో ఈ వరల్డ్ మొత్తం ఊహించినట్లుగానే ఈ T20 ఫైనల్ మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగా సాగుతుంది. సో టాప్ 2 టీమ్స్ అయితే ఫైనల్కి వచ్చాయి. సో మంచి పర్ఫార్మెన్స్తో రెండు టీములు బ్యాలెన్స్డ్గా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో న్యూజిలాండ్ కావచ్చు, ఇండియా ఎక్స్పెషల్లీ కావచ్చు ఈరోజు ఫైనల్ చేరుకున్నాయి. సో అందరూ చూసినట్లే మేము కూడా ఈరోజు అదే ఉత్కంఠతో చూస్తున్నాము. సో ఈ మ్యాచ్లో అయితే ఇండియా గెలవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. న్యూజిలాండ్ కెప్టెన్ చెప్తున్నాడు కానీ మేము గుజరాత్ స్టేడియంలో అందరినీ నోర్లు మూపిస్తామని అది చాలామంది గతంలో చెప్పారు. అలా చెప్పడంతోనే మనం 3 సార్లు కూడా వరల్డ్ కప్ను గెలిచాము. సో అదే రిపీట్ అవుతుంది ఈసారి కూడా. ఇప్పుడు మరొకసారి సంజు శాంసన్ ఎందుకంటే ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడే ప్రెజర్ ఉంటుందా థర్డ్ మ్యాచ్లో సంజు శాంసన్ మరొకసారి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఆయన ప్రెజర్ ఇవ్వడానికి నాట్ ఏ జూనియర్, ఇప్పుడు ఆఖరి సీజన్ కెరీర్ లాస్ట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాడు. సో సంజు శాంసన్ ప్రెజర్ లేకుండా ఈరోజు అభిషేక్ శర్మ కూడా ఆయనకు తోడుగా ఆయన రన్స్ని ఈయన షేర్ చేసుకుంటాడు ఖచ్చితంగా అభిషేక్ శర్మ. ఎందుకంటే అందరూ ఊహించినట్టుగా అభిషేక్ శర్మ పైన యువరాజ్ సింగ్ ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. నువ్వు ఈ ఫైనల్ ఇండియాకి తెచ్చిపెట్టాలి టైటిల్ అనే ఉద్దేశంతోనే అభిషేక్ శర్మ కూడా ఈసారి చెలరేగుతాడు ఈ మ్యాచ్లో. సరే ఏంటి సార్ ఎలా ఉంటుంది ఈరోజు మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగా సాగే ఫైనల్ మ్యాచ్ చాలా వెయిట్ చేస్తున్నారు క్రికెట్ ప్రేమికులంతా ఎలా ఉండబోతున్నారు ఈరోజు టీమిండియాకి ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చాలా ఉత్కంఠంగా ఉంటుంది మ్యాచ్. మోర్ ఆర్ లెస్ ఇండియానే గెలిచే మ్యాక్సిమం ఛాన్సెస్ దండిగా ఉంది ఇండియాకి. మన వాళ్ళు ఫీల్డింగ్ కూడా బాగా ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ టైం క్యాచెస్ చూసాం, అక్షర్ పటేల్ కానీ ఇంకొకటి కానీ చాలా బాగున్నాయి. దెన్ ఫీల్డ్ లెవెల్లో ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేసేసి బౌలింగ్ ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా టీమిండియానే గెలిచేదానికి కోరుకుంటున్నాం. సరే ఏం చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న మ్యాచ్లో మొన్నటి వరకు మాత్రం ఒక్కరిద్దరు పర్ఫార్మెన్స్ మీదనే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం మూడోసారి కూడా సంజు శాంసన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. I think definitely he'll be succeed. So one change I would like to expect is maybe Varun Chakravarti should be replaced by Kuldeep Yadav. Maybe that one option. But team may not replace Abhishek Sharma with Rinku Singh. So that may be not possible. But bowling option we can change. That's suggestion, not suggestion, the change which I am expecting. So all the best to Team India. అంటే 1 or 2 చేంజెస్ చేస్తే ఇండియన్ టీం గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. Also India will win. But the thing is that the chances of losing will come down. సరే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఎందుకంటే క్రికెట్ అభిమానులంతా ఈరోజు సాయంకాలం ఈ వరల్డ్ కప్ ఫైనల్ని చూడడానికి పెద్ద ఎత్తున ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యం విన్నింగ్ సెక్షన్ ఎలా ఉండబోతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందండి. ఇండియా ఆల్ టైమ్ ఫేవరెట్ వరల్డ్ కప్స్ కూడా. న్యూజిలాండ్ ఆల్రెడీ చోకర్స్ అనే ట్యాగ్ ఉంది, దాంతోపాటు వాళ్ళ మీద ప్రెజర్ చాలా ఉంటుంది. మన ఇండియన్స్ చాలా రోజుల నుంచి ఆడుతున్నారు, చాలా ఫైనల్స్ ఆడారు, చాలా వరల్డ్ కప్ మ్యాచెస్ ఆడారు, నాకౌట్ మ్యాచెస్ ఆడారు. లాస్ట్ టైం కూడా చూసానంటే ఇంగ్లాండ్తో అంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లో కూడా లాస్ట్లో గ్రిప్ బాగా తీసుకొని మ్యాచ్ గెలిచాము. సో ఈ మ్యాచ్లో కూడా మన వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడరు, ఖచ్చితంగా బాగా ఆడి మ్యాచ్ గెలుస్తారనే నమ్మకం అయితే నాకు చాలా బాగుంది. సార్ బ్యాటింగ్ లైనప్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ ఈరోజు ఫైనల్ మ్యాచ్లో అది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చెప్తారు కదండి, ఫార్మ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అన్నట్టు. ఐ థింక్ అభిషేక్ శర్మ కూడా మళ్ళీ పికప్ అవుతాడు. సంజు శాంసన్ ఆల్రెడీ బాగా ఆడుతున్నాడు, ఇషాన్ కిషన్ కూడా బాగా ఆడుతున్నాడు. మన మ్యాచ్లో చూస్తే మీరు తిలక్ వర్మ కూడా చాలా బాగా కాన్ఫిడెంట్గా మ్యాచ్ ఆడాడు. సో డెఫినెట్గా ఆడతారు, కొంచెం పడుతుంది అప్పుడప్పుడు. బట్ ఐ థింక్ దిస్ మ్యాచ్ దే విల్ ప్లే. వాళ్ళు అందరూ బాగా ఆడతారు, మ్యాచ్ ముందుకు వెళ్తుంది. మన బుమ్రా కానీ, హార్దిక్ పాండ్యా కానీ, హర్షదీప్ సింగ్ కానీ బౌలింగ్ బాగా చేసి సేమ్ వరుణ్ చక్రవర్తి ఆర్ కుల్దీప్ యాదవ్ ఎవరు వచ్చినా సరే బాగా బౌలింగ్ చేస్తే ఇంకొంచెం టైట్గా ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా మట్టుకున్నాయి. ఐ థింక్ ఇండియా ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇండియా విల్ విన్ దిస్ వరల్డ్ కప్. సార్ ఒకటి బుమ్రా విషయం బౌలింగ్ విషయం వచ్చేటప్పుడు బుమ్రా ఒక్కటే బాధ్యతలు మోస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ కొంచెం అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయట్లేదు అనేది ఒకటి. దీన్ని ఫైనల్లో అయినా కూడా మిగతా అందరూ కూడా యూనిటీగా బౌలర్స్ అందరూ కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఖచ్చితంగా అండి. ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు ఆడారు. మరి ఫస్ట్ నాకౌట్ మ్యాచ్లో కావచ్చు, లీగ్ మ్యాచ్ ఫస్ట్ గ్రూప్లో మ్యాచ్లో కావచ్చు, వరుణ్ చక్రవర్తి కానీ, హర్షదీప్ సింగ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ స్టార్టింగ్లో బాగానే వేశారు. ఒక్కొక్కసారి పిచ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి ప్రెజర్ మ్యాచ్లో కూడా అయి ఉండొచ్చు. బట్ ఈ ప్రెజర్ తీసుకునే క్యాపబిలిటీస్ మనలో చాలా ఉన్నాయి కాబట్టి ఫైనల్ మ్యాచ్లో ఖచ్చితంగా బాగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. సార్ ఇప్పటికైతే మాత్రం 2 సార్లు వరల్డ్ కప్ మనకు క్యాప్టెన్స్ తీసుకున్నారు. థర్డ్ క్యాప్టెన్గా మనకు సూర్యకుమార్ యాదవ్ తీసుకునే అవకాశం ఉందని ఖచ్చితంగా మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి. స్కై డెఫినెట్లీ ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా ఈరోజు వరల్డ్ కప్ తీసుకుంటాడు. బాగా ఆడతారు, బాగా గెలుస్తారు. నాకైతే చాలా గట్టి నమ్మకం ఉంది. ఇండియా ఆల్ ద బెస్ట్ టు ఇండియన్ క్రికెట్ టీమ్. ఫైనల్గా చెప్పండి సార్, ఈరోజు మొత్తం అభిమానులందరూ ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ఫుల్ ఫీస్ట్ ఉంటుంది. ఎలాగో న్యూజిలాండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళు ఫినాలన్ కానీ సిఫర్ట్ కానీ చాలా బాగా ఆడుతున్నారు. సో ఐ థింక్ బాగా టైట్గా ఉంటుంది మ్యాచ్. అందరూ టెన్షన్తో గట్టిగా నిలబడి చూస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. కానీ ఇండియా మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఇక్కడ చాలామంది కూడా చెప్తున్నటువంటి నేపథ్యం, ఈరోజు అయితే విన్నింగ్ టీం ఇండియా అని చెప్తున్నటువంటి నేపథ్యం. మరి సార్ ఏంటి సార్ ఈరోజు ఎస్పెషల్లీ మ్యాచ్ మీద అయితే మాత్రం చాలా సండే ఒకటి, ఫైనల్ మ్యాచ్ వరల్డ్ కప్ ఒకటి, దీని మీద బాగా చర్చ జరుగుతుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు సార్? ఈ క్రికెట్ అనేది ఎట్లుంటుందంటే ఇండియాలో ఇండియన్ బ్లడ్లోకి వెళ్ళిపోయింది ఇది. ముందు క్రికెట్ అనేది ఒక ఆట మాదిరిగా ఉండేది, ఇప్పుడు ఇండియన్స్కి బ్లడ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి కోర్స్ నేను చెప్పేది ఏమంటే ఇండియా విల్ డెఫినెట్లీ విన్. ఏమరా అంటే కన్నా కొద్దిగా ఫీల్డింగ్ దీంట్లో కొద్దిగా ల్యాప్సెస్ ఉన్నాయి, బట్ లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అక్షర్ పటేల్ తీసిన 2 క్యాచ్లు అయితే ఏమి, మిగతా బౌలింగ్లో బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా వేసిన 2-3 ఓవర్స్ ఇవన్నీ వెరీ గుడ్. బట్ ఓన్లీ ల్యాబ్స్ ఏమరా అంటే కన్నా ఓపెనింగ్లో కొద్దిగా ఆ పార్ట్నర్షిప్ రావట్లేదు. బట్ అది ఈ మ్యాచ్లో నాకు తెలిసి ఓవర్త్రో అయిపోతారు. అండ్ మంచి పార్ట్నర్షిప్ వస్తాయి, మంచి దట్టు ఆ గ్రౌండ్ కూడా పెద్ద గ్రౌండ్, అంత ఈజీగా 6లు కొట్టేంత ఈజీ గ్రౌండ్ ఏం కాదు. బట్ లైట్స్ అవి కొద్దిగా ఏదో డిఫరెంట్ అంటున్నారు. బట్ ఆల్ కండిషన్స్లో ఇండియా విల్ డెఫినెట్లీ ఆడినారు కాబట్టి ఇండియా విల్ విన్. అంటే థర్డ్ టైం ఈరోజు T20 వరల్డ్ కప్ని సూర్యకుమార్ యాదవ్ అందుకునే అవకాశం ఉందనే భావిస్తున్నారు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే అంటే కన్నా రోహిత్ శర్మ తీశాడు, ధోని తీశాడు, ఏమి దట్టు వీళ్ళకి క్యాప్టెన్సీ అనేది కొత్త ఏం కాదు సార్. ఎందుకంటే కన్నా ఐపీఎల్లో వీళ్ళందరూ ఓన్లీ ఇండియన్స్తోనే కాదు, ఆల్ డిఫరెంట్ కంట్రీస్తో వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని చేసిండే క్యాప్టెన్సీలు. కాబట్టి మన ఇండియన్స్తో కోఆర్డినేట్ చేసుకొని చేసేదేం పెద్ద సంగతి. దట్టు యూనిట్ అంతాను ఓ 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా వీళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి ఇట్ విల్ పెద్ద కష్టమేం కాదు సార్, ఇది వెరీ ఈజీ నాకు తెలిసి. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి ప్రతి క్రికెట్ అభిమాని ఈగర్లీ వెయిట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా సక్సెస్ అయితే మాత్రం మూడోసారి మాత్రం సూర్యకుమార్ యాదవ్, ఇంతకుముందే ధోని, రోహిత్ శర్మ కప్ను తీసుకున్నారు. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ కూడా వరల్డ్ కప్ను తీసుకోబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈరోజైతే ఫామ్లో లేనటువంటి అభిషేక్ శర్మతో పాటు అందరూ కూడా పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అవబోతున్నారని చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతుందో బౌలింగ్ సెక్షన్లో బుమ్రా కాకుండా మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విన్ అవ్వడానికి, ఎందుకంటే అటుపక్క టీము చెప్తున్నటువంటి నేపథ్యం ఇప్పటికైతే మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాం ఇండియన్ టీంకి అని చెప్తున్నటువంటి. ఎటువంటి పరిస్థితుల్లో ఇండియన్ టీం అయితే మాత్రం ఈ వరల్డ్ కప్ను మాత్రం అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది, సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అనంతపూర్లోని క్రికెట్ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.